ఫ్రెండ్స్, నెక్స్ట్ మంత్ సౌదీ అరేబియా అండ్ అమెరికా మధ్య రక్షణ ఒప్పందం అంటే డిఫెన్స్ ప్యాక్ట్ జరగనుంది. దీనికి అర్థం సౌదీ అరేబియాపై దాడి చేస్తే అమెరికాపై దాడి చేసినట్లు పరిగణించబడుతుంది. ఇలాంటి ఒక సోకాల్ నాటో ఒప్పందమే సెప్టెంబర్ లో సౌదీ అరేబియాకు ట్విట్టర్ టైగర్ పాకిస్తాన్ మధ్య కూడా జరిగింది కదా. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆర్మీతో సౌదీ డిఫెన్స్ డీల్ చేసుకుంది కదా. ఈ ఫేమస్ ఫోటోస్ అండ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కదా. సడన్లీ సౌదీ అరేబియా అమెరికా దగ్గరికి ఎందుకు వెళ్ళింది అంటే దీనికి గల ముఖ్యమైన కారణమే తాలిబాన్. తాలిబాన్ పాకిస్తాన్ సైన్య శక్తిని ప్యాంట్స్ సాక్షిగా ఎక్స్పోజ్ చేసింది. నేను 2 days బ్యాకే తాలిబాన్ పాక్ సైనికుల యొక్క ప్యాంట్స్ ను చూపిస్తూ విజయ సంబరాలు చేసుకున్నారు అనే వీడియోస్ చేస్తే కొంతమంది ప్రూఫ్స్ ఎక్కడ, వాట్ ఆర్ యువర్ సోర్సెస్ అని అడిగారు. నిన్నటి నుండి హిందీ, తెలుగు అన్ని మీడియా ఛానల్స్ లో తాలిబాన్ ప్యాంట్ సెలబ్రేషన్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. ఈ ప్రూఫ్స్ చాలా, ఇంకా ప్రూఫ్స్ కావాలా? నా ఛానల్ సబ్స్క్రైబర్ నంబర్ చూడొద్దు, నా సోర్సెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. షార్ట్ వీడియో పెడితే సబ్స్క్రైబర్ కౌంట్ పెరుగుతుంది, బట్ నాకు సబ్స్టెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ సబ్స్క్రైబర్ కౌంట్. ఈ రోజు తాలిబాన్ తమ యొక్క రహస్య ఆయుధాలను రంగంలో దింపారు. ఈ ఆయుధాలు హైపర్సోనిక్ మిసైల్స్, న్యూక్స్, డ్రోన్స్ కంటే డేంజరస్. ఈ ఆయుధం యొక్క పేరు సూసైడ్ బాంబర్స్. దీన్నే షహీద్ అని కూడా అంటారు. ఇప్పటి నుండి పాకిస్తాన్ సైనికుల వెన్నులో వణుకు పుడుతోంది. తాలిబాన్ నిన్నటి నుండి పాకిస్తాన్ సైనికుల ప్యాంట్స్ ను చూపిస్తూ చేసిన సెలబ్రేషన్స్ కారణంగా పాకిస్తాన్ నష్టపోయిన విషయాలను ఈ వీడియోలో చెప్తా. ఇప్పటి వరకు సో కాల్డ్ 8 యుద్ధాలు ఆపాను అని చెప్పి శాంతి దూత పరమాత్మ డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో సీజ్ ఫైర్ ఎందుకు చేయించలేకపోతున్నాడు అనేది కూడా చెప్తా. అక్టోబర్ 15th రోజు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సో కాల్డ్ సీజ్ ఫైర్ జరిగింది. 48 hours సీజ్ ఫైర్ ఇది. ఈ సీజ్ ఫైర్ జరగడానికి ముందు తాలిబాన్ 56 మంది పాక్ సైనికుల్ని చంపేశారు. పాకిస్తాన్ ఏం చేసింది? కాబూల్ పై దాడి చేసింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఉన్న ఆఫ్ఘనీ సివిలియన్స్ పైన దాడి చేసింది. 200 మంది ఆఫ్ఘనీ సైనికుల్ని, సివిలియన్స్ ను పాక్ సైనికులు చంపేశారు. తాలిబాన్ పాక్ యొక్క 19 పోస్టులను ఆక్రమించుకుంది. డూరాన్ లైన్ ను క్రాస్ చేశారు. పాక్ పోస్ట్ నుండి వెనక్కి వెళ్లిపోండి అన్నా ఇప్పుడు తాలిబాన్ వెనక్కి వెళ్లడం లేదు. ఈ రోజు 6 గంటలకు సీజ్ ఫైర్ ఎండ్ అవ్వాలి, కానీ ఈ రోజు ఉదయం తాలిబాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా మీర్ అలీ అనే ఒక ఏరియాలో కార్ సూసైడ్ బాంబర్స్ ను రంగంలో దింపి పాకిస్తాన్ మిలిటరీ పోస్ట్ పై దాడి చేసి 7 మంది పాక్ సైనికుల్ని చంపేసింది. ఈ సూసైడ్ బాంబర్స్ ను టీటీపీ అంటే తేరికే తాలిబాన్ పాకిస్తాన్ పంపినట్లు సమాచారం. ఈ సూసైడ్ బాంబర్స్ ఎంత డేంజరస్ అంటే దే ఆర్ యాక్చువల్లీ ఇన్ స్టెరాయిడ్స్ అండి. ఆఫ్ఘనిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీ. వీళ్ళను ఇష్తిషాది అని పిలుస్తారు, అంటే షహీద్ అని పిలుస్తారు. హక్వానీ నెట్వర్క్, తాలిబాన్, టీటీపీ వీళ్ళందరూ ఏం చేశారు అంటే సూసైడ్ బాంబర్స్ యొక్క స్క్వాడ్ నే తయారు చేశారు. వీళ్ళు వేలల్లో ఉంటారు. ఇష్తిషాది పేరు వింటే పాకిస్తానీలు భయపడే పరిస్థితి. పాకిస్తాన్ సైనికులు పారిపోతున్నారు, ఉద్యోగాలు వదిలేసి పారిపోతున్నారు. ఈ తాలిబాన్ యుద్ధం తర్వాత మళ్ళీ అసిమ్ మునీర్ ఫెయిల్డ్ మార్షల్ ప్రో మ్యాక్స్ అని తనకు తానే ఒక బిరుదు ఇచ్చుకుంటాడేమో చూడాలి. ఈ సూసైడ్ బాంబర్స్ ఎక్కడికైనా వెళ్ళగలరు. పాక్ పార్లమెంట్ లో అసిమ్ మునీర్ బెడ్రూమ్ లో కూడా వీళ్ళు వెళ్ళగలరు. $20 billion జీడిపి ఆఫ్ఘనిస్తాన్ ది. యుద్ధ విమానాలే వీళ్ళ దగ్గర లేవు. అటువంటి తాలిబాన్ సోకాల్ వాయిదాలు ఉన్న పాకిస్తాన్ ముందు ఇంత ధైర్యంగా నిలబడడానికి కారణమే ఈ ఇష్తిషాది అంటే సూసైడ్ బాంబర్స్ యొక్క టీం. రా, మొసాద్, సిఐఏ ఆపరేషన్స్ క్యాల్కులేటెడ్ గా ఉంటాయి, బట్ ఇష్తిషాది టీం యొక్క ఆపరేషన్స్ అనేవి చాలా అంటే చాలా భయంకరంగా ఉంటాయి. వీళ్ళు అసలు ఎవరిని చూడండి, వీరి వల్ల సామాన్య ప్రజలు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. తాలిబాన్ ధాటికి భయపడి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ యుద్ధం చేయకుండా డొనాల్డ్ ట్రంప్ కు పిలుపునిచ్చాడు. ఇఫ్ డొనాల్డ్ ట్రంప్ కమ్ అండ్ డూ సీజ్ ఫైర్ వి విల్ వెల్కమ్ అంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఎందుకు సీజ్ ఫైర్ చేయించడం లేదు అనేది గెస్ చేశారా? ఎందుకంటే కావాలనే సీజ్ ఫైర్ చేయడం లేదు ఈ పెద్ద మనిషి. బికాస్ మొన్న సౌదీ అరేబియా పాకిస్తాన్ తో డిఫెన్స్ ప్యాక్ట్ చేసుకుని యుఎస్ కు ఏమని సిగ్నల్ ఇచ్చింది అంటే, హే లుక్, ఇక నుండి మాకు యుఎస్ఏ అవసరం లేదు. హౌతీ ఇరాన్ నుండి మా పైన దాడి జరిగి మమ్మల్ని రక్షించడానికి ఉమ్మా దేశమైన పాకిస్తాన్ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. వీ కెన్ ఎంగేజ్ విత్ పాకిస్తాన్. వీ హ్యావ్ కార్డ్స్, వీ హ్యావ్ ఆప్షన్స్, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్ అని ఎంబీఎస్ అమెరికాకు సిగ్నల్ ఇచ్చాడు. ఈ పాకిస్తాన్ సౌదీ అరేబియా డిఫెన్స్ ప్యాక్ట్ తర్వాత అమెరికాలో ఉన్న చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏమన్నారు అంటే వీ లాస్ట్ సౌదీ టు పాకిస్తాన్ అని కూడా అన్నారు. యాక్చువల్లీ ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో పాకిస్తానీ కీబోర్డ్ వారియర్స్ చేసిన ప్రాపగెండా కారణంగా మొహమ్మద్ బిన్ సల్మాన్, అరబ్బులు కూడా నమ్మేశారు. మేబీ పాకిస్తాన్ ఇండియా ఒక రఫేల్ ను
లేపేసిందేమో లేదా ఇండియాను ఓడించేసిందేమో, ఇండియా భయపడి సీజ్ ఫైర్ కు ఒప్పుకుందేమో అని ఒక అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటే అబద్ధం కూడా నిజం అయిపోయినట్లు ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ గెలిచేసిందేమో అని చెప్పి ఎంబీఎస్ షెహబాజ్ షరీఫ్ ను పిలిచి 21 తోపుల సలాం ఇచ్చి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చి షెహబాజ్ షరీఫ్ ఆసిమ్ మునీర్ ను సన్మానించాడు. కట్ చేస్తే ఇప్పుడు అమెరికా ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ ఏమని ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాడు అంటే పాకిస్తాన్ వల్ల తాలిబాన్ ను హ్యాండిల్ చేయడానికి కావడం లేదు. $20 బిలియన్ ఎకానమీ ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ను నాకౌట్ చేయడం చేత కావడం లేదు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే నా దగ్గరకు వచ్చి సీజ్ ఫైర్ చేయమని అడిగే పరిస్థితి వచ్చింది. ఇరాన్ సపోర్ట్ చేసే హౌతీ నుండి సౌదీ అరేబియాను కాపాడే ధైర్యం దమ్ము పాకిస్తాన్ దగ్గర లేదు. హౌతీ దగ్గర హైపర్సోనిక్ మిసైల్స్ ఉన్నాయి, బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, యుఏవి డ్రోన్స్ ఉన్నాయి. ఈవెన్ హౌతీ దగ్గర నావల్ పవర్ కూడా ఉంది. సౌదీ అరేబియాకు హౌతీ నుండి చాలా పెద్ద థ్రెట్ ఉంది. రేపు హౌతీ ఆల్ అవుట్ కు వెళ్లి సౌదీ అరామ్కో పై దాడి చేస్తే పాకిస్తాన్ మిమ్మల్ని కాపాడలేదు అనేది తెలిసిపోయింది. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే సౌదీ అరేబియా హ్యావ్ టు నాక్ అమెరికన్ డోర్స్ ఓన్లీ అనే సిగ్నల్ ట్రంప్ ఇస్తున్నాడు. సౌదీ అరేబియాకు ఒకటే కాదు, ఒమాన్, బెహ్రీన్, ఖతార్, యుఏఈ ఇలా గల్ఫ్ దేశాలకు కూడా సందేశం ఇస్తున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ జియో పాలిటిక్స్ అండి. ఇది నార్మల్ న్యూస్ లో రాదు, అనలైజ్ చేస్తే మాత్రమే ఇది అర్థమవుతుంది. ఈ పెద్ద మనిషి మిస్టర్ ట్రంప్ కంబోడియా, థైలాండ్ పెట్టి యుద్ధంలో దూరాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో సీజ్ ఫైర్ చేశాను అని చెప్పి ఫేక్ గా దూరాడు. సర్బియా, కసోవో, ఎక్కడో ఆఫ్రికాలో ఉన్న కాంగో, ర్వాండా మధ్య యుద్ధాన్ని ఆపాను అని చెప్పి చెప్పుకు తిరిగే ఈ వ్యక్తి ఇంత పెద్ద యుద్ధం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లో జరుగుతూ ఉన్న సైలెంట్ గా ఎందుకున్నాడు అంటే అమెరికా ఇండైరెక్ట్ గా షేకులకు ఇస్తున్న సందేశం తాలిబాన్, అల్ ఖైదా, ఐసిస్ వంటి రాడికల్ ఇస్లామిక్ గ్రూప్స్ వల్ల మీ అందరికీ ప్రమాదం అనేది పొంచి ఉంది. పాక్ అలోన్ కెనాట్ హెల్ప్ యూ బికాస్ పాకిస్తాన్ ఈజ్ ఇన్కేపబుల్ అనే మెసేజ్ పంపారు. ఇస్లామిక్ నాటో పెట్టుకున్న ఎటువంటి ప్రయోజనం లేదు. ఫైనలీ మీ రక్షణను మిడిల్ ఈస్ట్, గల్ఫ్ దేశాల యొక్క వ్యాపారాలను కాపాడే క్యాపబిలిటీస్ అమెరికా దగ్గరే ఉన్నాయి అనేది అమెరికా గుర్తు చేస్తోంది. రీజనల్ పవర్స్ లైక్ పాకిస్తాన్ కెనాట్ సేవ్ యూ అనే సిగ్నల్ ఇస్తున్నారు. నెక్స్ట్ మంత్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వాషింగ్టన్ కు వెళ్ళనున్నారు. డిఫెన్స్ ప్యాక్ లో సైన్ చేయనున్నారు. ఈ డిఫెన్స్ ప్యాక్ లో అమెరికా మేబీ లైక్ $100 బిలియన్ 9 లక్షల కోట్ల విలువ గల థర్డ్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను, MQ-9 యుద్ధ డ్రోన్స్ ను, డెజర్ట్ వైపర్ ఆర్మర్డ్ వెహికల్స్ ఇలాంటి యుద్ధ ఆయుధాలను అమెరికా నుండి కొనబోతోంది. ఈ డిఫెన్స్ ప్యాక్ట్ ఎలా అంటే ఎవరైనా సౌదీపై దాడి చేస్తే ఆ యొక్క దాడి అమెరికాపై చేసినట్లు పరిగణించబడుతుంది. అమెరికా యొక్క శాంతి లేదా అభివృద్ధికి భంగం కలిగించడం అవుతుంది. మే 2025 లో ఇలాంటి ఒక ఒప్పందమే ఖతర్ అండ్ అమెరికా మధ్య జరిగింది. ఖతర్ అమెరికా దగ్గర $42 బిలియన్ అంటే దాదాపు 3,60,000 కోట్ల విలువ గల యుద్ధ ఆయుధాలను కొనుక్కుంది. ఖతర్ ఎయిర్వేస్ $96 బిలియన్ ఖర్చు పెట్టి అంటే దాదాపు 9 లక్షల కోట్లు ఖర్చు పెట్టి బోయింగ్ విమానాలు కొనుక్కున్నది. జస్ట్ అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ను అప్గ్రేడ్ చేయడానికే ఖతర్ $10 బిలియన్ అమెరికాకు ఇవ్వనుంది. మొన్న వైజాగ్ లో గూగుల్ $15 బిలియన్ ఖర్చు పెట్టింది. ఇది టెక్నాలజీ. బట్ యుద్ధ భయం ఎలా ఉంటుంది అంటే అమెరికా భయంతో ఆడుతుంది కాబట్టి ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఎత్తుకొచ్చారు. ఖతార్ తమను తాము కాపాడుకోవడానికి జస్ట్ ఒక మిలిటరీ బేస్ ను అప్గ్రేడ్ చేయడానికే $10 బిలియన్ ఖర్చు పెట్టింది. 90,000 కోట్లు. ఇదే అల్ ఉదైద్ పై ఇరాన్ మొన్న దాడి చేసింది. లాస్ట్ మంత్ ఇజ్రాయెల్ దోహాపై దాడి చేస్తూ ఉంటే అల్ ఉదైద్ లో ఉన్న యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పడుకొని ఉన్నాయి. అదేం అప్గ్రేడ్ చేస్తారో గానీ $10 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. మేలో ట్రంప్ ఖతార్ కు వెళ్లి $130 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ను ఎత్తాడు. నెక్స్ట్ మంత్ సౌదీ దగ్గర కూడా $200 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ను ఎత్తనున్నాడు. ఇక్కడ మనలలో కొంతమంది ఏమంటారు, పాలస్తీన్, గాజా, హమాస్ పై ఆగిత్యం చేస్తున్నారు. ఆగిత్యం జరుగుతూ ఉంటే మీరెవరూ మాట్లాడడం లేదు అని బాధపడుతున్నారు. కానీ పాలస్తీన్ ఇష్యూతో ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నారు అనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇజ్రాయెల్ హమాస్ మీడియేషన్ ఖతార్ లో జరుగుతోంది, రైట్? బట్ ఖతార్ తమ యొక్క రక్షణ కోసం ఒప్పందం ఎవరితో చేసుకుంది? ఇజ్రాయెల్ యొక్క మిత్ర దేశమైన అమెరికాతో చేసుకుంది. సౌదీ అరేబియాను ద కింగ్ ఆఫ్ ముస్లిం వరల్డ్ అంటారు. సున్నీ ఇస్లామిక్ దేశాలకు పెద్దన్న సౌదీ అరేబియా. అటువంటి సౌదీ అరేబియానే అమెరికాతో రక్షణ ఒప్పందం చేసుకుంటోంది. ఇక్కడ సొంత ఇస్లామిక్ సున్నీ దేశాలే హమాస్ అండ్ పాలస్తీన్ ప్రజలకు సపోర్ట్ చేయడం లేదు. ఇండియా, బంగ్లాదేశ్ లో ఉన్న వాళ్ళు సోషల్ మీడియాలో దయచేసి మీ టైం ను వేస్ట్ చేసుకోవద్దు. దిస్ ఈస్ ఆల్ పాలిటిక్స్ అండ్ బిజినెస్. హమాస్ పెద్దలకు డబ్బులు కావాలి. ఇజ్రాయెల్ పై యుద్ధం చేస్తేనే ప్రపంచ దేశాల నుండి ఫండింగ్ వస్తుంది, డబ్బులు వస్తాయి. కాబట్టే హమాస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇలాగే కొనసాగుతుంది. హమాస్ సీజ్ ఫైర్ లో సైన్ చేయడం లేదండి. మొన్న హమాస్ ఇజ్రాయెల్ యొక్క కొలాబరేటర్స్ ను అంటే మొసాద్ యొక్క ఏజెంట్స్ ను చంపేశారు. ఒకవేళ రేపు హమాస్ తమ దగ్గర బందీలుగా ఉన్న హాస్టేజెస్ అందరినీ విడిచిపెడితే నెక్స్ట్ ఇజ్రాయెల్ హమాస్ పై ఏమేం చేయబోతోంది అనేది తర్వాత చెప్తా. పాకిస్తాన్ సౌదీతో డిఫెన్స్ ప్యాక్ట్ చేసుకుంది. బట్ ఇప్పటి వరకు పాకిస్తాన్ $1 కూడా సౌదీ నుండి ఎత్తలేకపోయింది. బికాస్ పాకిస్తాన్లో సివిల్ వార్ జరుగుతోంది.
తాలిబాన్ కేవలం 24 గంటల్లో పాకిస్తాన్ ఆర్మీని ఓడించారు. ప్యాంటుతో సంబరాలు చేసుకొని హ్యూమిలియేట్ చేశారు. సీజ్ ఫైర్ చేయడానికి పాక్ డిఫెన్స్ మినిస్టర్ ట్రంప్ వద్దకు వెళ్లే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇన్ని బొక్కలున్న పాకిస్తాన్ అద్దాల మేడ లాంటి సౌదీను ఎలా రక్షిస్తుంది? మక్కా మదీనాను ఎలా రక్షిస్తుంది? రేపు సౌదీ అరామ్కోపై హౌతీ లేదా ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలు దాడి చేయకుండా ఎలా నిఘా ఉంచగలదు? ఫైనలీ సౌదీ అరేబియా పాకిస్తాన్ తో డిఫెన్స్ అగ్రిమెంట్ ను అన్అఫిషియల్లీ క్యాన్సిల్ చేసినట్లే. పాకిస్తాన్ కు చేత కాదు అని చెప్పి గ్లోబల్ పవర్ అయిన యుఎస్ఏ వద్దకు వెళ్లారు. పాక్ ఆర్మీ క్యాపబిలిటీస్ ను ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్లోనే ఎక్స్పోజ్ చేసింది. బట్ సీరియస్లీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లకు పాకిస్తాన్ పరువు ఎలా తీయాలో బాగా తెలుసు. ఇండియా కంటే బాగా తెలుసు. పాక్ సైనికులు ప్యాంట్స్తో వీళ్ళు చేసుకున్న సంబరాలు నిజంగా చెబుతున్న పాక్ ఆర్మీ మర్యాద తీసి పడేశారు. ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే ఇలాంటివే కావాలి. ప్రజలకు పాకిస్తాన్ రాడార్స్ను లేపేశాం, లేదా మిలిటరీ బేసెస్ను లేపేశాం, కిరాణా హిల్స్లో నూక్స్ను లేపేశాము అంటే పెద్దగా ఇంపాక్ట్ పడదు. తాలిబాన్ లాగా ప్యాంట్ సెలబ్రేషన్ చేస్తేనే ప్రజల్లో ఒక ఇంపాక్ట్ తెలుస్తుంది. సో తాలిబాన్లు కరెక్ట్గా ఎక్కడ అవమానించాలో అక్కడే అవమానించారు, పిన్ పాయింట్లో పెట్టారు. కాబట్టి ఆ వీడియోస్ వైరల్ అవుతున్నాయి. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ బయట ముఖం చూపించలేని పరిస్థితి. ఆఫ్ఘన్ పాక్ యుద్ధం యొక్క అప్డేట్స్ దగ్గరకు వస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న మీర్ అలీ వైపు పాకిస్తాన్ సైనిక బలగాలు తరలి వెళ్తున్నారు. ఆఫ్ఘన్ పాకిస్తాన్ బోర్డర్ అయిన చమన్ పోస్ట్ వద్దకు పాక్ సైనికులు తమ యొక్క యుద్ధ ఆయుధాలను తరలిస్తున్నారు. ఈరోజు షెహబాజ్ షరీఫ్ చీఫ్ మినిస్టర్స్తో ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టాడు. ఆపరేషన్ సింధూర్లో కూడా సరిగ్గా ఇదే జరిగింది. ఈ ఖ్వాజా ఆసిఫ్ అమెరికాను ఇలానే రిక్వెస్ట్ చేశాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ను లేపేస్తున్న సమయంలో వీళ్ళు అమెరికా వద్దకు వెళ్ళి సీజ్ ఫైర్ చేయించండి అని పిలుపునిచ్చారు. పాక్ ఎలా అంటే అయితే జుట్టు లేదా కాళ్ళు పట్టుకునే రకం. సోషల్ మీడియాలో మాత్రమే వీళ్ళు గెలుస్తారు. సోషల్ మీడియాలోని రఫేల్లు లేసిపోతూ ఉంటాయి. హాలీవుడ్ గేమ్స్ యొక్క వీడియోస్ను పెట్టి పాకిస్తాన్ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. ఐఎస్ఐ కీబోర్డ్ వారియర్స్ ఫేక్ ప్రాపగండా చేస్తారు. పాక్ మాటలు నమ్మి ఇండియాలోనే కొంతమంది ఇండియన్ ఆర్మీని ప్రశ్నిస్తారు. నేను నా వీడియోస్లో ఎన్నోసార్లు చెప్పా, పాకిస్తాన్కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను ఎదిరించే దమ్ము లేదు అని చెప్పినా కూడా కొంతమంది అసీం మునీర్కు తిరుగులేదు అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ దగ్గర కేవలం $20 బిలియన్ జీడిపి ఉంది. AK-47 గన్స్ ఉన్నాయి. అమెరికా వదిలేసి వెళ్ళిన MI-17, MI-35 హెలికాప్టర్స్ ఉన్నాయి. కొన్ని లెఫ్ట్ ఓవర్ డ్రోన్స్, లైట్ ఇన్ఫాంట్రీ మాత్రమే వీళ్ళ దగ్గర ఉంది. ఇంత చిన్న దేశంతోనే ఓడిపోయిన పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను, మైటీ ఇండియన్ ఆర్మీను, మైటీ ఇండియన్ పవర్ను ఎలా ఎదుర్కొంటుంది అనుకున్నారు? ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం మనకు మేలే చేసింది. ఫైనల్లీ ప్రపంచాన్ని, ముఖ్యంగా సౌదీ అరేబియాకు పాకిస్తాన్ ఒక పేపర్ ట్విట్టర్ టైగర్ అనేది అర్థమైంది. కాబట్టే డిఫెన్స్ డీల్ను డస్ట్బిన్లో పడేసింది. ఖల్లీ వల్లీని చెప్పి పాకిస్తాన్తో సంధి చేసుకోవడానికి మొహమ్మద్ బిన్ వాషింగ్టన్కు వెళ్ళనున్నారు. ఈ రోజు రాత్రి, రేపు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య పెద్ద ఎత్తున ప్రతిదాడులు జరగనున్నాయి అనే సమాచారం వస్తోంది. అప్పటి వరకు తాలిబాన్ యొక్క ప్యాంట్ సెలబ్రేషన్ వీడియోస్ చూడండి. నా కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.